కోటీశ్వరుడు అవ్వాలంటే పాటించాల్సిన 10 సూత్రాలు. మీ ఉపాధి పెరగాలన్నా, మీ ఇన్కమ్ సోర్సెస్ పెరగాలన్నా, మీ ఆదాయం పెరగాలన్నా పాటించాల్సిన 10 ముఖ్యమైన సూత్రాలు. చాలామంది అడుగుతుంటారు, మా ఇన్కమ్ సోర్సెస్ ఎలా పెరుగుతాయి, మా ఆదాయం ఎలా పెరుగుతుంది, మా ఉపాధి ఎలా పెరుగుతుంది, మా పేదరికం ఎలా దూరం అవుతుంది, ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు. అలాంటి వారి కోసమే కొన్ని ముఖ్యమైన ఇస్లాం సూచించిన 10 సూత్రాలను ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖురాన్ మరియు సహీ హదీస్లో తెలియజేయబడిన ఒక 10 ముఖ్యమైన సూత్రాలను నేను తెలియజేస్తాను. వాటి మీద పాటించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఉపాధి పెరుగుతుంది, మీ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఇన్షాల్లా తప్పకుండా మీరు కోటీశ్వర్లు కూడా అవ్వవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపాధి పెరగడానికి పాటించవలసిన ముఖ్యమైన 10 సూత్రాల్లో మొదటిది, అల్లాతో అతి ఎక్కువగా క్షమాపణ వేడుకోవాలి. సూర నూహ్ ఆయత్ నంబర్ 10, 11, 12. అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లాతో క్షమాపణ వేడుకుంటారో, పశ్చాత్తాపడతారో అల్లా వారికి మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. అంటే వీలైనంతగా అల్లాతో పశ్చాత్తాపడాలి, అల్లా వైపు మరలాలి. మీరు సూర నూహ్ సూర నంబర్ 70 ఆయత్ నంబర్ 10, 11, 12 చదవండి. ఎవరైతే అల్లా వైపు మరలుతారో, అల్లాతో పశ్చాత్తాపడతారో అల్లా వారికి పుత్ర సంతతిలో పురోభివృద్ధి ప్రసాదిస్తాడు, వారికి వర్షాన్ని కురిపించి ఉపాధిని ఇస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి ఆయన వీలైనంత ఎక్కువగా పశ్చాత్తాపడండి, అల్లాతో క్షమాపణ వేడుకోండి. రెండోది, అల్లాకు భయపడుతూ ఉండాలి. తక్కువ. సూర తలాక్ సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 2, 3. ఎవరైతే అల్లాకు భయపడుతూ ఉంటారో వారికి అల్లా ఊహించని చోటు నుండి ఉపాధిని ప్రసాదిస్తాడు. మీ ఊహకు అందని చోటు నుండి అల్లా మీకు మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. కండిషన్ ఏంటంటే ఎక్కడున్నా అల్లాకు భయపడుతూ ఉండాలి. ఏదైనా తప్పు చేసేటప్పుడు అల్లాకి భయపడాలి. తక్కువ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మూడోది, అల్లాను మాత్రమే నమ్ముకోవాలి. తవక్కల్ అలల్లా, అల్లా మీద మాత్రమే భరోసా, తవక్కల్ ఉంచాలి. సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 159 చదవండి. అల్లా ఆదేశిస్తున్నాడు, మీరు నన్నే నమ్ముకోండి. అల్లాను నమ్ముకున్న వారికి ఆ అల్లా చాలు. అల్లా ఊహించిన చోటు నుండి మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. నాలుగోది, స్తోమత మేరకు దానం చేసే ప్రయత్నం చేయాలి. సూర సభ సూర నంబర్ 34 ఆయత్ నంబర్ 32. స్తోమత కలిగినంత మేరకు దానం చేసే ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఎంత స్తోమత ఉందో అంతలో దానం చేసే ప్రయత్నం చేయాలి. అది ₹1 అయినా కానీ చిన్నదైనా మనం దానం చేసే ప్రయత్నం చేయాలి. దానాలు ఎక్కువగా చేయడం వల్ల మన ఉపాధి పెరుగుతుంది. లక్షలు కోట్లు చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత మనం అల్లా మార్గంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఐదోది, కృతజ్ఞలై ఉండాలి. అల్లాకి కృతజ్ఞత చూపాలి. సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ నంబర్ 7. అల్లా అన్నాడు, మీరు నాకు కృతజ్ఞత చూపండి, మీకు మరీ ఎక్కువగా ప్రసాదిస్తాను. అల్లాకి ఎప్పుడు కృతజ్ఞత చూపాలి, నా శుక్రీ చేయకూడదు. కొంతమంది అయితే అల్లా ఎంత ఇచ్చినా నా శుక్రీ చేస్తుంటారు. అల్లా ఇచ్చిన కొద్దిగా అయినా దానికి అల్లాకి కృతజ్ఞత చూపాలి. మనం కృతజ్ఞత ఎంత ఎక్కువగా చూపిస్తే అల్లా అంత ఎక్కువగా ఇస్తాడు. ఆరోది, బంధువుల పట్ల మంచిగా వ్యవహరించాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5986. బంధువుల పట్ల మనం మంచిగా వ్యవహరిస్తే, శిలారహిమి చేస్తే మన ఉపాధి అనేది విపరీతంగా పెరిగిపోతుంది, బర్కత్ ఉంటుంది. బంధుత్వాలను తెంచుకోకూడదు, బంధుత్వాలను కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివారి తప్పైనప్పటికీ వాళ్ళని మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి, క్షమించి. ఈ రోజుల్లో చిన్న చిన్నోట్లకే బంధుత్వాన్ని తెంచుకుంటున్నారు. వాళ్ళ మొహం వీళ్ళు చూడరు, వీళ్ళ మొహం వాళ్ళు చూడరు. చచ్చిపోయేంత వరకు నీ మొహం నాకు చూపించదని చెప్పి గొడవలు పెట్టుకుంటుంటారు. చిన్న చిన్నోట్లకే ఎదుటివారు తప్పులైనా క్షమించి బంధుత్వాలను కలుపుకోవాలి. ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో వారు స్వర్గంలో ప్రవేశించలేరు. మీ ఉపాధి పెరగాలని కోరుకుంటున్నారా? మీరు మంచిగా కోటీశ్వర్లు అని కోరుకుంటున్నారా? అయితే బంధుత్వాలను కలుపుకోండి. ఏడోది, పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. పెళ్లి ద్వారా కూడా ఉపాధి పెరుగుతుంది. ఖురాన్లో అల్లాహ్ అన్నాడు, మీరు పెళ్లి చేసుకోండి, నేను మీకు మంచి ఉపాధిని ప్రసాదిస్తాను. అల్లా యొక్క కారుణ్యంతో మిమ్మల్ని ధనికులుగా మారుస్తా అన్నాడు అల్లా. సునన్ నసాయి హదీస్ నంబర్ 328 ప్రకారం పెళ్లి చేసుకోవడం ద్వారా కూడా ఉపాధి పెరుగుతుంది. ఎనిమిదోది, హజ్ మరియు ఉమ్రాలు చేయడం ద్వారా ఉపాధి అనేది పెరుగుతుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 810. ప్రవక్త వారు తెలియజేశారు, మీరు హజ్ మరియు ఉమ్రాలను ఎక్కువగా చేయండి, మీ ఉపాధి పెరుగుతుంది. ఉపాధి విపరీతంగా పెరిగితే ఆటోమేటిక్గా కోటీశ్వర్లు అయిపోతాం ఇన్షాల్లా. ఇన్కమ్ సోర్సెస్ ఉపాధి పెరగాలంటే మనం హజ్ మరియు ఉమ్రాలు ఎక్కువగా చేయాలి, దానాలు చేయాలి. తొమ్మిదోది, పాపాలను వదిలివేయడం ద్వారా ఉపాధి పెరుగుతుంది. మనం పెద్ద పెద్ద పాపాలు చేస్తుంటాం, చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలన్నీ వదిలేయాలి. ఇక్కడి నుండైనా వదిలేయాలి. ఆ పాపాలను వదిలేయాలి, అల్లా వైపు మరలాలి. పాపాల్లో కన్నా అతిపెద్ద పాపం షిర్క్, అంటే అల్లాతో పాటు ఇతరులను సహవర్తిగా కల్పించడం. ఆరాధనలైనా, మొక్కుబడులైనా, ప్రార్థనలైనా అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించకూడదు. కేవలం అల్లాను మాత్రం ఆరాధించాలి, షిర్క్ చేయకూడదు. దర్గాలు, బాబాలు, తావీదులు, జెండాలు ఇవన్నింటిని వదిలేసి కేవలం అల్లాను మాత్రం ఆరాధించాలి. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 4022. ఈ హదీస్ ప్రకారం పాపాలను వదిలివేయడం ద్వారా మన ఉపాధి అనేది పెరుగుతుంది. పాపాలను విడిచిపెట్టండి. అవి చిన్న పాపాలైనా పెద్ద పాపాలైనా ఈ రోజు నుండి దూరంగా ఉండండి. తౌబా చేసుకోండి, పాపాలను వదిలేయండి. పదోది, ఉపాధి కోసం ఉదయాన్నే బయలుదేరాలి. ఫజర్ నమాజ్ తర్వాత ఏ పనైనా మొదలు పెడితే దాంట్లో బర్కత్ ఉంటుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 2608. ఈ హదీస్ ప్రకారం మనం ఉపాధి కోసం ఉదయాన్నే బయలుదేరాలి. చాలామంది రాత్రిపూట చాలా లేటుగా పడుకొని ఉదయాన్నే చాలా లేటుగా లేస్తుంటారు. రాత్రి 2-3 కొనుక్కొని జోహర్ సమయంలో లేస్తుంటారు. అలాంటి వారికి ఉపాధి ఎలా పెరుగుతుందో ఆలోచించండి.
తొందరగా పడుకొని తొందరగా లేయాలి. ఇషా నమాజ్ తర్వాత పడుకొని ఫజర్ కంటే ముందు లేయాలి. ఎక్కువగా వీలైతే తహజుద్ నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఫజర్ నమాజ్ తర్వాత చేస్తే పనుల్లో చాలా బరకత్ ఉంటుంది. మన ఉపాధిలో బరకత్ రావాలన్నా, మన ఇన్కమ్ సోర్సెస్ పెరగాలన్నా వీలైనంత ఎక్కువగా మనం ఫజర్ నమాజ్ తర్వాత పని చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఇప్పటివరకు ఒక 10 సూత్రాలు తెలియజేశాను. మీరు ఖురాన్ మరియు హదీసులను వెతికితే చాలా ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన 10 సూత్రాలు తెలియజేశాను. తప్పకుండా వీటి మీద ఆచరించే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా తప్పకుండా మీకు ఉపాధి పెరుగుతుంది, ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. అల్లా తలిస్తే మీరు కోటీశ్వర్లు కూడా అవుతారు ఇన్షాల్లా. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను. అల్లా మనందరికీ మంచి ఉపాధి, ఇన్కమ్ సోర్సెస్ని ప్రసాదించుగాక, మన సమస్యలన్నీ దూరం చేయగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.